వేరే ప్లేస్లో రాదా అంటే చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు లేని వాళ్ళకే వచ్చే అవకాశం ఉంది అని చెప్పినప్పుడు ఇంకా ఉన్న వాళ్ళకి ఎందుకు ఉండదు, వస్తుంది అన్నట్టు. కాలర్తో మాట్లాడిన తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు బి లీలావతి అండి, ఖమ్మం అండి. ఓకే లీలావతి గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. ఇప్పుడు టీవీలో చూస్తున్నా. ఓకే. అయితే నాకు కూడా అండి 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయితే సంవత్సరంగా గడ్డలు తగ్గుతానే ఉంటాయండి. గట్టి నొప్పేను నొప్పి వస్తుంది, లేకపోతే రాదు. వదిలేసానండి, ఆ మాట వరకు దయచేసి ఇది చేశా. అలా వదిలేయకూడదమ్మా. కంపల్సరిగా వాటికి మ్యామోగ్రామ్, ఎఫ్ఎన్ఏసి 2 చేయించాలి. అందులో అనుమానం ఉంటే ఇప్పుడు నొప్పి లేకుండా చేసే పద్ధతులు చాలా వచ్చాయి కాబట్టి వాటిని మీరు ఫాలో కావచ్చు. కాల్ కట్ అయింది. ఓకే అండి, ఏదైనా కానీ అనుమానం వచ్చినప్పుడు టెస్టులు చేయించుకోవటం బెటర్. రైట్, మగవారిలో వచ్చే క్యాన్సర్స్ గురించి మాట్లాడుకుంటున్నామండి. ఓకే, లివర్ క్యాన్సర్ 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో 100లో కనీసం 10 నుంచి 15% వాళ్ళకి ప్రోస్టేట్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బీపీహెచ్ అంటారు, బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ట్రోపీ అని అంటారు. అకారణంగా వాస్తే మనం ఇందాక అనుకున్నాం మంచిగడ్డలా చెడుగడ్డలా, అందులో బినైన్ మ్యాలిగ్నెంట్ అన్నాం. బినైన్ అని అంటే ఏం చేయ ఊరికి వాచ్ ఉంటుంది అంతే, కానీ ఇది ఎప్పుడైనా క్యాన్సర్గా కన్వర్ట్ అవ్వచ్చు. ప్రోస్టేట్ గ్లాండ్స్ వాచిపోతాయి 45 సంవత్సరాలకు. ఏంటి ప్రోస్టేట్ గ్లాండ్స్ అని అంటే వయసులో ఉన్నప్పుడు వాళ్లకు శారీరకంగా కలిసినప్పుడు వాళ్ళకు ఉపయోగపడడానికి, అలాగే వీర్యాన్ని చిమ్మడానికి ఉపయోగపడతాయి. ఇది 45 సంవత్సరాల తర్వాత అకారణంగా వాయడం మొదలు పెడతాయి. ఈ క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నాయి ఇండియాలో. రెండవది, పొగ తాగే వాళ్ళలో లంగ్ క్యాన్సర్స్ ఎక్కువ. తర్వాత తంబాకు ఖైనీ తినే వాళ్ళలో ఓరల్ క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటుంది, నోటి క్యాన్సర్స్. అలాగే మనకి విపరీతంగా మసాలాలు తినేవాళ్ళు, కారం ఎక్కువగా తినేవాళ్ళు, ప్రతి దాంట్లో కారం డబల్ దట్టించుకొని ఎక్స్ట్రా తడక అంటాం కదా, ఎక్స్ట్రా మసాలా వేసుకొని తినేవాళ్ళు, ఇవన్నీ ఇంటెస్టైన్స్ను గోకుతాయి. అప్పుడు ఇంటెస్టైన్స్ను 3 రకాలు చేస్తాం, అప్పర్ జిఐటి, మిడిల్, లోయర్ జిఐటి. అప్పర్ జిఐటి అని అంటే కడుపులో, పై కడుపులో వస్తాయి క్యాన్సర్లు, ఈసోఫేగల్ క్యాన్సర్స్ కానీ స్టమక్ క్యాన్సర్స్ కానీ వస్తాయి, డియోడినం వరకు అప్పర్ జిఐటి. తర్వాత మిడిల్ ఆఫ్ ద జిఐటి అంటే చిన్న పేగు వస్తుంది, లోయర్ జిఐటి అంటే పెద్ద పేగు వస్తుంది, కోలాన్ క్యాన్సర్స్ అంటాం. ఇవి అమెరికాలో ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు తినే ఫుడ్ మనం తినే ఫుడ్ కన్నా వరస్ట్గా ఉంటుంది. చెప్పుకోవడానికి అది ఫార్వర్డ్ కంట్రీ అయినా కూడా మనము ఫ్రెష్ కూరగాయలు, అలా పండి వచ్చిన కూరగాయలు అలా తీసుకొని వచ్చి అలా వండుకొని తినేస్తాం. మహా అంటే సాయంత్రం వరకు తింటాం అంతే, క్లోజ్. అలా వాళ్ళు మైదానే ఒక పనికిమాలిన తిండి, దాన్ని నెలలు పెట్టుకొని తింటారు. అసలు మైదా తినడమే ప్రధాన క్యాన్సర్ కారకం అని మనం చెప్తుంటే దాన్ని బ్రెడ్లు, పిజ్జాలు, బర్గర్లు చేసుకుని నెలల తరబడి స్టోర్ చేస్తారు మళ్ళీ దాన్ని. కాబట్టి అక్కడ ఈ ఎక్కువ క్యాన్సర్స్ వస్తాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనం ఆకుకూరలు ఎక్కువ తింటాం, ఫైబర్స్. జీర్ణాశయ క్యాన్సర్లు రాకుండా ఉండాలని అంటే నీళ్లు బాగా తాగాలి, మసాలాలు తగ్గించాలి, తర్వాత ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి. ఫైబర్ అంటే నథింగ్ బట్ చెత్త అనుకుందాం. ఫైబర్ అని అంటే పీచు, అది ఎక్కువగా దేంట్లో ఉంటుంది, బీరకాయ, సొరకాయ, చిక్కుడుకాయ, వీటిలో. ఆకుకూరలు ఫుల్గా ఉంటాయి, కానీ జనాలు అవి తినరు. తిన్నట్టు అరిగిపోయేలా పొటాటో, బంగాళదుంప ఏమేమి రాదు మీకు, మొత్తం కడుపులో అరిగిపోతుంది, షుగర్గా కన్వర్ట్ అవుతుంది. అలాంటివి ఎక్కువగా తీసుకుంటారు. కాబట్టి ఎప్పటికైనా కూడా ఈ పీచు ఉన్నవి ఎక్కువగా తీసుకుంటే ఇంట్లో చీపురు పెట్టి మనం ఎలా ఊరుస్తామో ఇంటెస్టైన్స్ని కూడా ఈ పీచ్ అనేది క్లీన్ చేసుకుంటూ శుభ్రంగా పెడుతుంది. అప్పుడు ఏ క్యాన్సర్లు రావు.